అధికార పక్షంలో ఉండి విపక్ష పాత్ర పోషించిన నేత తన పదునైన పరుష పదజాలంతో జగన్ అండ్ కోకు చుక్కలు చూపించిన వైనం అధికార పక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేసి అరెస్ట్ అయిన సందర్భం సొంత నియోజకవర్గంలో కాలు మోపని ఎంపీగా పేరు తెచ్చుకున్న నేత గత ఎన్నికల్లో చివరి దాకా ఏ పార్టీలో చేరాలో సందిగ్ధంలో పడి ఆఖరికి టీడీపీలో చేరిన పరిస్థితి టీడీపీ సైతం సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన పరిస్థితి మరి అలాంటి నేతకు పార్టీ అధికారంలోకి రాగానే ఉన్నత పదవి దక్కుతుందని అందరూ భావించారు కానీ అలాంటిది జరగలేదెందుకు ఏంటి ఇంతకీ ఎవరా సీనియర్ నేత రఘురామకృష్ణంరాజు పేరు తెలియని వారు ఆంధ్ర రాజకీయ రంగంలో ఉండరు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన రఘురామకృష్ణంరాజు వ్యాపార రంగంలో కొనసాగారు. కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావుతో వియ్యమందుకున్నారు. వైఎస్కు అభిమానిగా ఉండడంతో వైసీపీలో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి గెలుపొందారు. స్వతహాగా కొంత వ్యక్తిత్వ భావం కలిగి ఉండడంతో స్వతంత్రంగా వ్యవహరించారు. దీంతో పార్టీ పట్టించుకోవడం మానేసింది. తమ ఎంపీగానే రఘురామకృష్ణంరాజును గుర్తించలేదు. పైగా నరసాపురం లోక్సభ స్థానానికి వైసీపీ తరపున వేరే వాళ్లను ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో పార్టీపై విరుచుకుపడ్డారు రఘురామకృష్ణంరాజు. తనకు పార్టీలో అవమానాలు జరిగాయని మీడియా ముఖంగా వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక దశలో అరెస్ట్ అయ్యారు. పోలీసులు తనని కొట్టారని గగ్గోలు పెట్టారు. సొంత నియోజకవర్గంలో కాలు పెట్టలేకపోయారు. ఈ పరిస్థితి దేశ చరిత్రలోనే అరుదైన సంఘటనగా రాజకీయ విశ్లేషకులు సైతం భావించారు. టీడీపీ అనుకూలమైన మీడియాలో రోజు కనబడుతూ ఏదో ఒక ఆరోపణ వైసీపీపై చేస్తూ సంచలనం సృష్టించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం రఘురామకృష్ణంరాజు పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. దీంతో జనసేనలో రఘురామకృష్ణంరాజు చేరతారని ప్రచారం జరిగింది. కొంతకాలం బీజేపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. క్రమేణా టీడీపీకి దగ్గరయ్యారు. వైసీపీని విమర్శించడంలో ముందుండే రఘురామకృష్ణంరాజుకు టీడీపీ ఉండి టికెట్ ఇచ్చింది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీకి చెందినప్పటికీ రఘురామకృష్ణంరాజు వైసీపీపై చేసిన పోరాటానికి గుర్తింపుగా టికెట్ ఇచ్చింది. జగన్పై, వైసీపీ నేతలపై, ముఖ్యంగా విజయసాయిరెడ్డిపై రఘురామకృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రఘురామకృష్ణంరాజు విజయం సాధించారు. టీడీపీలో మరో ఫ్రైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన రఘురామకృష్ణంరాజుకు తాజా మంత్రివర్గంలో తప్పనిసరిగా చోటుంటుందని అందరూ భావించారు. కానీ మంత్రివర్గంలో రఘురామకృష్ణంరాజుకు స్థానం దక్కలేదు. ఒకానొక దశలో రఘురామకృష్ణంరాజుకు స్పీకర్ పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. జగన్పై తనకున్న కోపాన్ని ప్రదర్శించడానికి స్పీకర్ పదవి బాగా తోడ్పడుతుందని ఆయన అభిమానులు భావించారు. తాజాగా స్పీకర్గా నర్సీపట్నం ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నేత చింతకాయల అయ్యన్న పాత్రును నియమించినట్టు తెలియడంతో రఘురామకృష్ణంరాజు ఆశలు అడియాసలైనట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కనీసం మంత్రి పదవైనా లభిస్తుందని ఆయన అభిమానులు ఎదురు చూశారు. వైసీపీని తన కౌంటర్ అటాక్తో కార్నర్ చేసిన రఘురామకృష్ణంరాజుకు తొలి మంత్రివర్గంలోనే చోటు దక్కుతుందని రాజకీయ పండితులు సైతం భావించారు. మనమొకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడని అందరూ రఘురామకృష్ణంరాజుకు మంత్రి పదవి వస్తుందని భావిస్తే చంద్రబాబు మాత్రం వేరేలా తలచాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రాంత, కుల సమీకరణాలు బేరీజు వేసుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణంరాజుకు మంత్రి పదవి రాలేదని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. రఘురామకృష్ణంరాజుకు మంత్రి పదవి కానీ స్పీకర్ కానీ రాకపోవడంతో అయ్యో రఘురామ అంటూ వ్యాఖ్యలు వినబడుతున్నాయి. అయితే ఇంకా మంత్రివర్గంలో ఇద్దరికి అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం 26 మందిని మంత్రులుగా నియమించుకోవచ్చు. కానీ ప్రస్తుతం 24 మందినే మంత్రులుగా నియమించారు. త్వరలో మరో ఇద్దరిని నియమించుకోవచ్చు. దీంతో రఘురామకృష్ణంరాజుకు అవకాశం వస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
మంత్రిగా కాకుండా మంచి కార్పొరేషన్కు చైర్మన్గా అయినా నియమించే అవకాశం ఉందని ఆశతో ఉన్నారు. తాజా మంత్రివర్గంలో ఒక్క క్షత్రియుడు కూడా లేకపోవడంతో ఈసారి మంత్రివర్గంలో తప్పకుండా రఘురామకృష్ణంరాజుకు అవకాశం ఉంటుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. వైసీపీపై విరామమెరుగని పోరు సల్పిన రఘురామకృష్ణంరాజుకు తప్పకుండా ఏదైనా సముచిత స్థానం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. చూడాలి మరి రఘురామకృష్ణంరాజును వరించే పదవి ఏమిటో.